ఇమ్యూనిటీ తెలుగులో రోగ నిరోధక శక్తి. అరే ఇమ్యూనిటీకి ఉన్న అన్షేకబుల్ గా ఉండడానికి సంబంధం ఏంటి? అంటే రోగాలు లేకుండా హ్యాపీగా ఉంటే మనం అన్షేకబుల్ గా ఉంటాం అలా అంటున్నావా? కాదండి. యూజువల్ గా మనందరికీ ఫిజియోలాజికల్ ఇమ్యూనిటీ తెలుసు. నేనేమంటున్నా అంటే ఇమోషనల్ ఇమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు బాడీలో ఇమ్యూనిటీ అంటే ఏమవుతుంది? ఏ క్రిమి కీటకాలు వచ్చినా సరే లోపలికి వస్తాయి. లోపల రాకుండా అయితే ఆపలేం. లోపలికి వస్తే గానీ మనకి రోగం వస్తుందా? మనల్ని అవి షేక్ చేయగలుగుతాయా? మనల్ని అవి ఇబ్బంది పెట్టగలుగుతాయా? పెట్టలేవు కదా. ఎందుకు? బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. వాటితో ఫైట్ చేసి వాటిని చంపేసి చీల్చి చెండాడి చంపేసే శక్తి బాడీలో ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇది మనం డెవలప్ చేసుకుంటున్నాం కదా. పుట్టిన 3వ రోజు నుంచే వేస్తారు టీకాలు కదా, అప్పటి నుంచే మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటున్నామే. మరి ఈ ఇమ్యూనిటీ అండి, దీన్ని డెవలప్ చేసుకోమా? మరి కశ్యప్ ఇది క్రిమి కీటకాలతో రోగాలు రాకుండా పోరాడుతుంది. మరి దీనికి ఇమ్యూనిటీ ఉంటే ఏమవుతుంది? బ్యాక్టీరియా వైరస్ లాగానే కొన్నిటిని మనం ఆపలేం లైఫ్ లో. ఏంటవి? ఫెయిల్యూర్స్ ని ఆపలేమండి. ఇప్పుడు రోగం వస్తే తట్టుకునే శక్తి మీ బాడీకి ఉంది, ఫెయిల్ అయితే తట్టుకొని నిలబడే శక్తి మీ మైండ్కి ఉందా? ఎవరన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసే పోవా, నా సత్తా ఏంటో నాకు తెలుసు అనే దమ్ము, ఆ ఇమ్యూనిటీ మనలో ఉందా? కష్టాలు రాగానే అయ్యో అని నీరసించిపోకుండా వస్తే వచ్చినాయి అయితే ఏంటి నేను ఎదుర్కొంటా అనే ఇమ్యూనిటీ మనలో ఉందా? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వామ్మో ఇంకా అసలు ఏం లేదు, ముందు ఏమీ తోవలేదు, నడవటానికి అసలు ఛాన్స్ లేదు, ముందుకు వెళ్ళలేని జీవితంలో ఫినాన్షియల్గా అన్ని ప్రాబ్లమ్స్ చుట్టుముట్టినాయి. అటువంటి సందర్భాలలో అవును ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు, ఏదైనా సరే నేను సంపాదించగలను అనే దమ్ము, అనే కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ ఇమ్యూనిటీ ఉండాలి. అది ఉందా అనేది నా ప్రశ్న.